వ్యాపారం పచ్చి వ్యాపారం బాగా లాస్ కొడుతుందండి అసలు. గరుబుజ్జకాయ, పుచ్చకాయ, పనసకాయ వేసాను. పనసకాయలు 4 తెచ్చాను. 4ట్లో 2 పోయినాయి, 2 కుళ్ళిపోయినాయి లోన. మరి అక్కడ కమిషన్ కొట్టుకాడ వాళ్ళు రిటర్న్ ఏమి తీసుకోవట్లేదు. మరి వాళ్ళు రూపాయి వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ వ్యాపారస్తులు మరి ఎట్లా అమ్ముకుంటారు ఏంటి ఆలోచన లేదు వాళ్ళకి. తెచ్చామండి. చేక గరుబుజ్జకాయ అక్కడ 36 రూపాయలు ఉంది కేజీ. మరి ఇక్కడికి వస్తే దాన్ని 20 రూపాయలకి 25 రూపాయలు కడుతున్నారు. మరి చాలా లాస్ కొట్టింది. పెద్ద కాయలు వేసుకొచ్చాను నేను. పుచ్చకాయలు కూడా కేజీలు లెక్క వేశారు. పుచ్చకాయ కూడా 26, 28 ఉన్నది కేజీ. అట్లా రకాలు బట్టి, సైజులు బట్టి మరి 3 రకాలు వేసాను. మరి 3200 ఎంత అయింది బిల్లు నాకు కొనుగోలు. మరి 3 రోజులు అమ్మటం అయ్యింది. ఒకరోజు జగన్ సార్ ఇంటికాడికి వెళ్ళాను. అసలు ఒక్క రూపాయి కూడా అక్కడ అమ్మలేదు. తర్వాత 2వ రోజు పెట్టానండి. కాయ మరి తేడా వచ్చి ఇంక రేట్ లేదు. 3వ రోజు కూడా కాయ పోలేదు. డ్యామేజ్ వచ్చేసినాయి కాయలు. మరి నష్టం వచ్చేసింది. మరి ఇవాళ పొద్దునుంచి నేను బేరం పెట్టలేదు, తేలేదు కాయలు తేలేదు. మరి పచ్చి వ్యాపారం మరి బాగా లాస్ కొట్టేస్తుంది. అసలు ఏ వ్యాపారం చేయాల్సింది కూడా తెలియట్లేదు నాకు. మరి వ్యాపారంలో దిగాను నేను. దిగినాక ఇలాగా లాస్ వస్తుంది. మరి లాభం అంటే రావట్లేదు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ వ్యాపారం చేసినా కూడా పచ్చి వ్యాపారం ప్రతి దాంట్లో లాస్ వస్తూనే ఉంది నాకు. దేంట్లో కూడా లాభం లేదు అసలు. మరి చూసేవాళ్ళు ఏమో రోజుకి లాభం 500-600 వస్తుంది అనుకుంటున్నారు. కానీ నాకు 500-600 కాదు కదా, నా ఎదురు పడుతున్నాయి డబ్బులు. మరి రోజు పెట్టుబడి పెట్టాలంటే మరి ఏడ తెచ్చి పెట్టాలి, నాకు బాధగా ఉంది. మరి వాళ్ళ కాయలు వేసి రాకుండా ఆగిపోయాను. నేను ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ పొద్దు నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. 3200 పట్టి వేస్తే 1500 తేలింది. మరి 1700 దాకా లాస్ వచ్చింది. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. మరి బండి ఎంత కట్టుకోవాలి, మరి బండి అమ్మి తిరిగేందుకు కూలి ఉండలేదు. మరి కాయలు తెచ్చినప్పుడల్లా ఎదురేయాల్సి వస్తుంది. పట్టి కంటే ఎక్కువ వేయాల్సి వస్తుంది డబ్బులు. పట్టి 3000 అనుకో, మళ్ళీ ఎక్స్ట్రా 500-600 నేను వేసుకోవాల్సి వస్తుంది. ఆ పట్టి తేలక ఇబ్బంది పడాల్సి వస్తుంది నేను. దానివల్ల నేను ఇవాళ వ్యాపారం చేయలేదు, ఇంటికాడే ఉన్నాను. పొద్దు నుంచి వరకు ఆలోచన అయిపోయింది నాకు. మరి ఆలోచన మీద తలనొప్పి కూడా వచ్చేసింది నాకు. అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదు వరకు ఆలోచన మీద. ఒకసారి అంటే లాస్ వచ్చింది అనుకుంటే ప్రతి దాంట్లో కూడా లాస్ వస్తూనే ఉంది. మామిడికాయల్లో లాస్ వచ్చింది. మామిడికాయల్లో 5000 లాస్ వచ్చింది. తర్వాత పనసకాయలు వేస్తున్నాను. పనసకాయలు మొన్న కిందటి వారం 7 కాయలు తెచ్చాను. 7 కాయలు తెస్తే 7 కాయల్లో 3 కాయలు బాగున్నాయి, 4 కాయలు పోయినాయి. అంటే మా దగ్గరే నిల్వ ఉంచలా. అంటే కమిషన్ కోట్లోనే నిల్వ ఉండి ఉంటాయి. అవి లోన కుళ్ళిపోయినాయి. మనం ఇంటికి రాగానే ఒక కాయకు వచ్చాము, ఒక సన్న పాయ తగిలింది, మాదిరిగా ఉంది. మరి అది అమ్మాను. అంటే డబ్బులు ఏం తేలలేదు. తర్వాత ఇంకో కాయకు వచ్చాను, పాడైపోయింది. మళ్ళీ ఇంకో కాయకు వచ్చాను, అది కూడా పాడైపోయింది. 4వ కాయకు వచ్చాను, అది కూడా కుళ్ళిపోయింది. మరి ఆ రోజు 4 కాయలు కోయటాన నాకు ఒళ్ళు కూడా అలసిపోయింది. 4 కాయలు కోసి వాటిని తీసి మరి నాకు చేతులు ఆ రోజు నొప్పులు వచ్చినాయి, నడువులు నొప్పి వచ్చి నిలబడి బండి కాడికి వెళ్తా అంటే మరి ఆ రోజు బండి మీద వేసుకుని అంత బరువు నెడతానా. మరి నడువులు నొప్పులు కూడా వచ్చినాయి, కాళ్ళు నొప్పులు వచ్చినాయి. మరి ఎండకు తిరుగుతానా, కొంచెం గొంతు కూడా నాకు బాగట్లేదు. అసలు ఆ రంగు కూడా మారిపోయానండి, నలుపు వచ్చేసాను మనిషిని నేను. అంతకుముందు కొంచెం రంగు ఉండేదాన్ని, బాగా ఇప్పుడు నలుపు తిరిగిపోయానండి. ఈ ఎండకు తిరుగుతానా అసలు నలుపు వచ్చేసాను మనిషిని. రంగు కూడా చాలా మారిపోయాను నేను.
రంగు పోతే బాధలే రంగం పైన దానికి ఇబ్బందులే కానీ నాకు కాయల్లో నష్టం వచ్చేస్తుంది. దేంట్లో కూడా నాకు కూలి అనేది గిట్టట్లా. మరి బండి అమ్మటి కష్టపడి తిరుగుతున్నాను, బండి నడుపుతున్నాను, బండి ఎంపి తిరుగుతున్నాను, ఎండలో ఉంటున్నాను. మరి దానికి తగ్గట్టు ఫలితం ఉండట్లేదు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలు. పద్దాక పెట్టుబడి పెట్టమంటే మరి పిల్లలైనా ఎంతగా పెడతారు వాళ్ళ మటుకి. మరి వాళ్ళు మరి అడగాలంటే నాకే బాధ ఉంటుంది. మరి అయినా ఇస్తున్నారు పిల్లలు ఇస్తున్నారు కాదంటలా. అసలు వద్దంటున్నారు, బేరం వద్దు ఇంట్లో ఉండంటున్నారు. నాకే ఊరికి ఇంట్లో ఉంటే ఆలోచన మీద ఎందుకులే అని చెప్పి నేను బయటికి కాయలు ఇస్తే నలుగురిలో తిరిగినట్టు ఉంటుంది, నలుగురితో మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పి తిరుగుతున్నాను నేను. దానివల్ల నేను బయటికి రావాల్సి వస్తుంది, లేకపోతే ఇంట్లోనే ఉంటాను. నేను తినాను, వాళ్ళు పెట్టలేక కాదు, పెడుతున్నారు నాకు, బాగానే చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, అన్నీ పెడుతున్నారు, సైకిల్ అన్నీ ఇస్తున్నారు నాకు. కాకపోతే ఇంట్లో ఉండకాంచి ఆలోచన. టీవీ కూడా ఉందండి, టీవీ కూడా ఎందాకని చూస్తాం, టీవీ కూడా ఎందాకని టీవీ ముందు కూర్చుంటాం. అదే టీవీ పెట్టాము చూడండి, సౌండ్ ఆపాను, అది టీవీ పెట్టేసి ఉన్నాను, టీవీ పెట్టే ఉన్నానండి. టీవీ కూడా ఎందాక చూస్తాము, టీవీ సౌండ్ తగ్గించి పెట్టానండి. నేను వీడియో మాట్లాడుతున్నానని ఇప్పుడు దాకా చూశాను, వార్తలు అవి పెట్టాను ఇప్పుడు దాకా. మరి ఇక లాస్ మీద లాస్ వస్తుంది. అసలు కనీసం కూలి గిట్టట్లేదు. ఏ కాయలు వేసినా కూడా నేనేమో ఖరీదు గల అవి తీసుకొచ్చి అమ్ముతున్నాను. మరి మిగతా వాళ్ళు తక్కువ రేటు పట్టి వేసుకొచ్చుకుంటున్నారు, వాళ్ళు ఎట్టొకట్ట అమ్ముకుంటున్నారు. నేను ఎక్కువ రేటు పట్టి వేయాల్సి వస్తుంది. ఆ పట్టి మీద నాకు డబ్బు తేలట్లేదు. మరి అదే కాయ ఇది ఇక్కడ అడుగుతున్నారు రేట్లు. వాళ్ళు తక్కువ క్వాలిటీ తెస్తున్నారు, నేను ఎక్కువ క్వాలిటీ తెచ్చానా నాకు ఆ రేటు కుదరట్లేదు. వాళ్ళంటే ఉదయం వెళ్ళిపోతున్నారు తెల్లారగట్ల, నేనేమో తెల్లారగట్ల వాళ్ళు వెళ్తున్నారు వ్యాపారస్తులు అందరూ కొనేవాళ్ళు. నేనే తెల్లారి 9కి 8కి వెళ్తున్నాను. ఆ టైం వెళ్తుంటేను మరి అన్నీ అయిపోతున్నాయి. మరి రేటు కల్లా కాయలు ఉంటున్నాయి. ఆ రేటు కల్లా ఈ కాయలు వేసుకొస్తుంటే ఆ రేటు నాకు ఇక్కడ రావట్లేదండి. ఇక్కడంతా తక్కువ రేట్లు అడుగుతున్నారు. ఇప్పుడు 50 రూపాయల కాయ అనుకోండి, అది 20 రూపాయలకి అడుగుతున్నారు. అది 100 రూపాయల కాయ అనుకోండి, 40 రూపాయలకి అడుగుతున్నారు. అలాగా లాస్ కొడుతుంది నాకు. గిట్టట్లా అన్నా కూడా నమ్మట్లాళ్ళు. అమ్మ వాళ్ళు అట్టిస్తున్నారు, వాళ్ళు 4 కాయలు ఇస్తున్నారు, వీళ్ళు 2 కాయలు ఇస్తున్నారు, నువ్వేంది 50 రూపాయలు 60 రూపాయలు చెబుతున్నావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అక్కడ కాయ వచ్చేసి అక్కడ మరి కేజీ వచ్చేసి 36 రూపాయలు కొనుగోలు మేము కేజీ. మరి గర్బుజ్జకాయ తర్వాత పుచ్చకాయ వచ్చేసి 26 రూపాయలు 28 రూపాయలు ఉంది కేజీ. మరి ఆ క్వాలిటీ తీసుకొచ్చి మంచి క్వాలిటీ తీసుకొచ్చి నేను అమ్ముతున్నాను. దానికి తగ్గట్టు ఇక్కడ ఫలితం అట్లా నాకు. కొంతమంది తక్కువ క్వాలిటీ తీసుకొచ్చి సన్నకాయ తీసుకొచ్చి ఇక్కడ రేట్ అమ్ముకుంటున్నారు, వాళ్ళకి వస్తుంది, మరి నాకు రావట్లా. నేనేం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళ కాడ కొన్న కాయలు మళ్ళీ నా కాడ అదే రేట్లు అడుగుతున్నారు. అదేమంటే వాళ్ళు ఎలాగ వస్తున్నాయి, వాళ్ళు ఇలాగేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొనేవాళ్ళు. మరి అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. అసలు వ్యాపారం చేయాలా వద్దా ఏం అర్థం కావట్లేదు. కానీ బండి అంటే కష్టపడుతున్నా, బండి ఆ రకంగా నడుతున్నా. బండి వల్ల నాకు గుండెలో నొప్పి వస్తుంది, నడువులు నొప్పి వస్తున్నాయి ఎక్కువ. మరి అంతకుముందు నాకు మరి దెబ్బలు తగిలి ఉన్నాయి. మరి పొలం కాడ నాకు గొడవలు అయ్యి దెబ్బలు తగిలినాయి బాగా. ఆ దెబ్బల వల్ల ఎక్కువ నాకు నడువులు నొప్పులు, కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. మరి ఒకసారి కాదు 10 సార్లు కొట్టారు నన్ను. మరి కబ్జాదారులు, భూమి ఆక్రమించిన వాళ్ళు ఆ రకం చేశారు మమ్మల్ని. మరి కొట్లాట అయ్యి మరి దెబ్బలు తగిలి ఉన్నాయండి. మరి 4 సార్లు 5 సార్లు కింద పడిపోవటం జరిగింది. దానికి గుండెకి నాకు అతి దెబ్బ తగిలింది. దానివల్ల అప్పుడప్పుడు నొప్పి వస్తూ ఉంటుంది. బరువు పని చేసినప్పుడు అంటే బండి మీద బరువు వేసి బాగా నడుతున్నాను కాబట్టి దానివల్ల ఎక్కువ నొప్పులు వస్తాయి నాకు. మరి అంత కష్టపడితే నాకు ఫలితం అంటలే. ముందు అంత కష్టపడి నేను బండి నెట్టుకెళ్తున్నా, రకం చేస్తున్నా, నాకనేది 1 రూపాయి మరి రావట్లేదు. నేనేం చేయాలో అర్థం కావట్లే ముందు నాకు. మరి పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను, ఇంట్లో ఉండే వరకు ఆలోచనలో పడిపోయాను నేను. మరి ఇవాళ ఎందుకు మరి కాయలకి వెళ్ళాల, నేను ఇవాళ కాయలు తెత్తకు కూడా వెళ్ళలేదు. మరి కాయలు తెత్తకి వెళ్ళాలంటే మరి డబ్బులు కావాలి, డబ్బులు రాలా, కాయ లేదు, కాయ అయిపోయినాయి, పారేశాను. మరి 1500 తేలినాయి, 3200కి 1500 తేలినాయి. మరి 1700 పోయినట్టే అండి. మరి 3 రోజులు నేను బండి ఏమిటంటే కూలి కూడా లేదు, 1700 పోయినాయి, చేతి డబ్బులు పోయినాయి. మరి దానివల్ల నాకు లాస్ వచ్చేస్తుంది. మరి నేను ఏం చేయాలి, నాకు అంత పట్టట్లేదు, అసలు అర్థం కావట్లేదు.
అంటే పద్దాకు పెట్టుబడి అంటే ఇప్పుడు కాయలు వేసిన పళ్ళ పెట్టుబడి అంటే పెట్టుబడి ఎందాక అని పెడతాం. ఇప్పుడు ఒకసారి లాస్ వచ్చిందంటే రెండోసారి అని రావాలి కదా. రెండోసారి కూడా రావట్లేదు, మరి మూడోసారి రావట్లేదు. ఎట్లాగ జరుగుతుంటే మరి పద్దాకు మరి వ్యాపారమైన పద్దాకు లాస్ వస్తుంటే ఎందాకని మనం పట్టికి మరి ఇస్తారు వాళ్ళు మటుకి. మరి బాబు కానీ పాప కానీ మరి పాపలు ఏమో మరి పెట్టుబడులు పెడుతున్నారు, అసలు వద్దు అంటారు వాళ్ళు. నేనే అసలు ఇంట్లో ఉండలేక వెళ్తున్నాను నేను. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బండి నెడతాకు కూడా, బండి అంత కష్టపడి నెడుతున్నా కూడా దానికి నాకు ఫలితం ఉండలేదు. మరి స్పీడ్ బ్రేకర్ల కాడ, టర్నింగ్ల కాడ మరి అట్లా నెట్టుకొని వెళ్తూ ఉంటాను బండి. ఒకసారి నేను పెట్టట్లేదు బండిని. మరి మొత్తం ఊళ్ళో తిప్పుతూనే ఉంటాను, మెయిన్ బజార్లో కానీ ఆ బజార్లో కానీ తిప్పుతూ ఉంటాను, సందుల్లో మరి గొంతుల్లో మొత్తం సాటగా తిప్పుతూ ఉంటాను ఆ బండిని. ఒకసారి మెరక్కాడ బండి బలంగా నెట్టాల్సి వస్తుంది. మరి ఆ బండి నెట్టేటప్పుడు మరి బండి మీద సీసాలు ఉంటాయి, పడిపోతాయని భయం. మరి కాయలు కింద పడిపోయినా పగిలిపోతూ ఉంటాయి. మరి చాలా ఇబ్బంది పడుతున్నాను. ఒకసారి పెట్టుకుంటే బండి ఏ ఇబ్బంది ఉండనుకో, ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. ఒకసారి పెడతాకంటే సెంటర్లు ఎక్కడ పెట్టనట్లేదు, సెంటర్లు ఎక్కడ పెడతామో గొడవలు అవుతున్నాయి. ఎవరు పెట్టద్దు అంటారు సెంటర్లో, ఉండవల్లి సెంటర్లో మటుకి. మరి ఇక్కడ తాడేపల్లిలోనే రోడ్డు మీద మెయిన్ రోడ్లో కలాన్ సెంటర్ దాకా వెళ్తానండి. బోసము సెంటర్ కానించి కలాన్ సెంటర్ దాకా వెళ్తాను. అక్కడి నుంచి మళ్ళీ గేట్ సెంటర్ వస్తాను. గేట్ సెంటర్ నుంచి రైలు గేట్కి వెళ్ళి వెళ్తాను. ఆ రైలు గేట్కి వెళ్ళి అటు కూడా కాసేపు తిప్పి మళ్ళీ వచ్చి తాడేపల్లిలో అక్కడ రాగి చెట్టు ఒకటి ఉంది పురం అని, అక్కడ పెడతానండి కాసేపు. అక్కడ పెట్టి అక్కడ ఎవరు మాట్లాడరు, నీడ ఉంటుంది కాబట్టి అక్కడ పెడతాను. అందరూ కూర్చుంటారు, అక్కడ రైతులు అందరూ కూర్చుంటారు, అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కూడా నన్ను ఉండవల్లి సెంటర్లో బండి పెట్టనట్లేదండి. ముందు బండి అనేది అక్కడ పెట్టనట్లేదు. మరి రోడ్డు అంచును కూడా ఎక్కడ కూడా పెట్టుకోనియట్లేదు. మరి కొట్లోళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా బాధ పెడుతున్నారు. మొన్న ఒకసారి గొడవ కూడా చేశారు నన్ను. మరి ఏం చేసేది ఇంక నేను ఎలాగా, మరి రోడ్డు మీద బతికేవాళ్ళు ఎలా బతకాలండి ఇంకా. మరి బండ్లు కాయలు తిప్పేవాళ్ళు ఎక్కడ తిప్పుకొని ఎక్కడ అమ్ముకోవాలి. మరి ఎక్కడన్నా రోడ్డు కాడ ఏమన్నా పెడుతున్నా కూడా గొడవలు ఆడుతున్నారు. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను చాలా ఇబ్బంది పడాల్సింది. మన 1వ వార్డులో కూడా గొడవ జరిగిందండి. 1వ వార్డులో ఒకసారి బెండ్ పెట్టానండి, ఖాళీ స్థలం ఉన్నది ఖాళీగా. ఆ ఖాళీ స్థలం కానీ పెట్టానండి. అక్కడ ఆ ఊళ్ళో ఒక 4-5 మా మీద గొడవకు వచ్చినారు. ఇక్కడ పెడతాకి వెళ్ళలేదు బండి, ఇక్కడ అమ్మటాకి వెళ్ళలేదు చెప్పి నా మీద గొడవకు వచ్చారండి. వైసీపీ అండి వాళ్ళు. మరి నేను తెలుగుదేశం బండి పెడుతున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉంటాను నేను. మరి దానివల్ల వైసీపీ వాళ్ళు నా మీద గొడవకు వచ్చారండి. మరి గొడవకు వచ్చి నువ్వు ఇక్కడ అమ్మటాకి లేదు, ఇక్కడ పెడతాకి లేదు బండి అని చెప్పి చాలా పెద్ద గొడవ చేశారండి నా మీద. మరి నలుగురు, మరి 1వ వార్డులో వాళ్ళు అండి వాళ్ళు, బోసం సెంటర్ 1వ వార్డులో అండి. నన్ను చాలా ఇబ్బంది పెడతానండి. బేరం అమ్మే కాడ కూడా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను. మరి నేను ఎలాగ బతకాలి? ఏదో నేను ఆలోచనల మీద బయటకు వచ్చాను, బండి కాయలు అమ్ముకుంటున్నాను, అలా కూడా అబ్బోకుండా చేస్తున్నారండి నన్ను. మరి చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను, చాలా బాధ పెడుతున్నారు. మరి పెట్టే వీడియోలను చూడండి. నేను కాయల్లో చాలా లాస్ వస్తుంది, నాకు లాస్ పడుతుంది. మరి చాలా ఇబ్బంది పడుతున్నాను. మరి ఎందాకని పెట్టుబడి పెడతారు వాళ్ళు మటుకి, ఎందమాకి పిల్లలు ఎందాకని ఇస్తారు వాళ్ళు మటుకి. మరి అన్నీ చూసేది వాళ్ళే. మరి నేను ఒక మాట కూడా అనరు వాళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. కానీ నాకు ఇబ్బంది ఏం లేదు, తిండికి గుడ్డకి ఇబ్బంది ఏమి ఉండదు, అన్నీ చూస్తారు నన్ను. కాకపోతే ఏంటంటే నేను ఇంట్లో ఉండలేక, ఎందుకులే ఇంట్లో ఉండటం ఖాళీగా అని చెప్పి నేను ఇలాగా మరి కాయలు పట్టాల్సి వచ్చింది, కాయలు అమ్మాల్సి వస్తుంది. అసలు కాయలు కూడా అమ్మద్దు, ఇంట్లో ఉండంటున్నారు వాళ్ళు. నేనే ఇంట్లో ఉండలేక బయటకు వస్తున్నానండి. మరి మేము పెట్టే వీడియోలు చూడండి, నేను చాలా వీడియోలు పెడతా ఉంటాను. నేను భూమి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటానండి. 5 ఎకరాల 28 సెంట్లు భూమిని కబ్జా చేశారు సీతనారులు. మరి బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం కబ్జా చేసి వాళ్ళు ప్యాట్లు వేసుకొని 2019 2వ నెల కానించి మరి ప్యాట్లు వేసుకొని అమ్మేసుకొని వాళ్ళకి అమ్ముకున్నారండి. మా మీద చాలా గొడవలు కూడా అయినాయి, 10 సార్లు కొట్టారు మమ్మల్ని. మా దగ్గర ఆధారాలు లేకుండా అన్ని లాక్కెళ్ళిపోయారండి వాళ్ళు, కబ్జాదారులు. మరి రకం చేశారు. అట్ల కోసం కూడా ఎంతో తిరుగుతున్నాను. వైసీపీలో నాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పెట్టాను. మరి ఇంకా తెలియలేదు, ఇంకా ఏం సంగతి తెలియదు. ఇంకా మరి పెట్టున్నాను కాగితాలు, మరి అప్లికేషన్లు పెట్టున్నాను, అర్జీలు ఇచ్చున్నాను. మరి చంద్రబాబు అన్నయ్యకి, మరి లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే గారికి ఇచ్చున్నానండి. మరి ఇంకా నాకు ఎటువంటి సమాధానం రాలేదు. మరి అక్కడి నుంచి అధికారుల కానించి మరి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. మా భూమి గురించి, మా భూమి మాకు వస్తే మేము తలాకి ఇల్లు కట్టుకుందాం చూస్తున్నామండి. మాకెవరికి సొంత ఇల్లు లేవు, అందరూ అద్దెలు కొంటున్నాము. మరి 5 ఎకరాల 28 సెంట్లు అండి భూమి మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అది ఇందిరాగాంధీ టైంలో వచ్చిందండి, 81లో 80లో వచ్చిందండి, 1980లో వచ్చింది. మరి ఒక ఎంఆర్ఓ 81లో అమ్మేసింది మేము అని చెప్పేసి మా మీద గొడవ చేశాడు ఒక ఎంఆర్ఓ.
పద్మభూషం ఎంఆర్ఓ అని తాడేపల్లి నులకపేట. ఆ ఎంఆర్ఓ వాళ్ళకి అమ్ముడు పోయి, కబ్జాదారులకు అమ్ముడు పోయి మాకు న్యాయం జరగకుండా చేశాడండి ఆయన. వాళ్ళ కాళ్ళ లంచాలు తినేసి వేరే సాటికి వెళ్ళిపోయాడు ఆయన, ఇక్కడ లేడు. మరి చాలా మాకు ఇబ్బంది పెట్టారు. అధికారులు కూడా మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇళ్ళకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఆర్ఐ బెదిరించి మమ్మల్ని ఫోటోలు తీసుకెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. మరి పొలం కాడకు రా, స్థలం కాడకు రా అని చెప్పంటాం, పద్దాకు సంతకాలు చేయమంటాం, వేలు ముద్దలు ఏమంటాం, చాలా ఒత్తిడి చేశారండి నన్ను. చాలా ఒత్తిడి చేసి మీ భూమి మీకు ఇస్తామని చెప్పి నన్ను మోసం చేసి వాళ్ళ కాడ లంచాలు తినేసి నన్ను ఆఫీస్ కాడకు రాకుండా చేశారండి. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్తుంటే రాకుండా చేశారు. చాలా ఇబ్బంది పెట్టారండి నన్ను. మరి ఒక ఎంఆర్ఓ నన్ను కుర్చెత్తి కూడా పట్టబోయాడు. మరి వాళ్ళ కాళ్ళు పట్టుకొని కూడా ఏడిచాను. నేను ఎంఆర్ఓ వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఏడిచాను. వాళ్ళకి కనికరం లేకుండా పోయిందండి. మరి ఈ రకంగా చేశారండి అధికారులు కూడా. ఈ అధికారులందరితో వాళ్ళు ఆ కబ్జాదారులతో కొమ్మక్కైపోయి వాళ్ళు వీళ్ళు ఏకమైపోయి మాకు న్యాయం జరగకుండా చేశారు. నేను భూమి సంబంధించి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఆ భూమి కోసం ఎంతో పోరాడుతానండి. 5 ఎకరాల 28 సెంట్లు అండి భూమి. మరి పొలం కానీ ఇళ్ళ స్థలం కానీ వాటికి సంబంధించిన కాగితాలు ఒక్కడు కూడా మా దగ్గర లేకుండా చేశారు. కబ్జాదారులు లాక్కెళ్ళిపోయి మరి వాళ్ళు శోధన చేసుకున్నారండి. ఎంఆర్ఓను పట్టుకొని మరి ఆన్లైన్లో కూడా మా పేర్లు తప్పించి వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు. తర్వాత రికార్డులో మా పేర్లు ఉన్నాయి, అడంగలో మా పేర్లు ఉన్నాయి. కానీ వీళ్ళు మమ్మల్ని మోసం చేశారండి ఎంఆర్ఓ వాళ్ళు కూడా. మరి అధికారులతో మరి కొమ్మక్క అయిపోయి ఆ కబ్జాదారులు కూడా మాకు న్యాయం జరగకుండా చేసి మా పొలాలు ఎత్తి మా కులాలతో తిడతాం. మళ్ళీ మీరు అంటరానాళ్ళు, మీరు పనికిరారు అని చెప్పి మమ్మల్ని దూషిస్తూ ఎలా చేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. 10 సార్లు మమ్మల్ని కొట్టి చాలా యాతన పెట్టారండి. మా భూములు మాకు రావాలని మేము కోరుకుంటున్నాము. మరి మా వీడియో ఏ అధికారి చూసినా కూడా మరి అధికారి కాడికి వెళ్ళాలని అనుకుంటున్నాను నేను ఈ వీడియోని. మరి ఏ అధికారి చూసినా సరే వెంటనే చర్య తీసుకొని చెప్పి నేను కోరుకుంటున్నానండి. మరి చంద్రబాబు అన్నయ్య, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే గారు, మరి మీ అందరికీ వందనాలండి. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం, మరి తాడేపల్లి బోసుమం సెంటర్లో ఉంటున్నాను నేను. 17వ వార్డు అండి.